హ్మ్. సరే ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా మీరు మార్వాడీస్ మీదే మాట్లాడుతున్నారు. రోహింగ్యాల గురించే మాట్లాడడం లేదు అని అంటున్నారు. మరి దాని గురించి మీరేమైనా చెప్తారా? బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాటకి మనం గనక అర్థం వెతికితే మనం మెంటలగాళ్ళం అవుతాం. హ్మ్. ఒక మెంటల్ స్టేట్మెంట్స్‌ని కామెంట్ చేయటం అంటే నువ్వు మెంటల్ అయితేనే చేయగలుగుతావు. ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎ మెంటల్ ఫెలో. నంబర్ 1. హ్మ్. నంబర్ 2 రోహింగ్యాలన్నారు. హ్మ్. మరి బండి సంజయ్ గారు ఆయన సహాయ మంత్రి కదా! హోమ్ మినిస్ట్రీలో. హ్మ్. మరి రోహింగ్యాలని పట్టుకొని వాళ్ళు బోర్డర్ క్రాస్ కాకుండా, వాళ్ళు ఎక్కడా సెటిల్ కాకుండా వాళ్ళు ఐడెంటిఫై చేసి, ఎక్స్‌పోజ్ చేసి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపటమో, లేకుంటే జైల్లో పెట్టడమో, లేకుంటే అసైలమ్‌కి పంపటమో, హ్మ్. ఆహ్, ఏదో క్యాంప్స్ అంటారు కదా! హ్మ్. ఆ క్యాంప్స్ కూడా ఏదో చేయాలి కదా! మరి రోహింగ్యాలున్నారు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడడం మీరు అంటే, ఏమైనా బుర్రున్న మాటేనా అది? కాదు హ్మ్. కదా! రోహింగ్యాలని ఐడెంటిఫై చేయి. నీ చేతనైతే నువ్వు హోమ్ మినిస్టర్‌వి, హ్మ్. అసిస్టెంట్ హోమ్ మినిస్టర్‌వి. కాబట్టి ఐడెంటిఫై చెయి. నీ హోమ్ మినిస్టర్ చెప్పు అమిత్ షాకి, రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకడంటాడు 1,50,000 ఉన్నారంటాడు ఓల్డ్ సిటీలో. హ్మ్. 1,50,000 మంది రోహింగ్యాలు ఉంటే ఐడెంటిఫై చేయడం తేలిక. ఒకళ్ళిద్దరైతే ఐడెంటిఫై చేయకపోవచ్చు. హ్మ్. 1,50,000 మంది ఉన్నప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసిన బాధ్యత ఉందా లేదా? నేనేమన్నాడు బండి సంజయ్ గారికి, అసలు మీరే ఎంకరేజ్ చేస్తున్నారు రోహింగ్యాలని. ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి, వాళ్ళకి ఓటర్ ఐడి ఇచ్చేసి దొంగ ఓట్లు వేయించుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారంట. హ్మ్. లేదా ఐడెంటిఫై చేయించాలి. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వు రోడ్డు మీద ఏమి లేవు. హ్మ్. గవర్నమెంట్లో మరి నీ పవర్ ఉపయోగించు రోహింగ్యాలను ఐడెంటిఫై చేయడానికి. ఎందుకు చేయట్లేదు? రోహింగ్యాలు అని చెప్పేసి వాళ్ళు 5-10 సంవత్సరాలు బట్టి అదే మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ అలౌ చేసిందంటారు. మరి కాంగ్రెస్ చేసినప్పుడు నీ బాధ్యత ఏంటి? నువ్వు కరెక్ట్ చేయాలి కదా! హ్మ్. కాంగ్రెస్ తప్పు చేసింది అనుకుందాం. మరి నువ్వు కరెక్ట్ చేయాలి కదా! నువ్వు హ్మ్. ఎందుకు చేయట్లేదు? మీకు నువ్వు రోహింగ్యాలకి అండర్‌స్టాండింగ్ ఉందని చెప్పేసి నేనంటా. హ్మ్. ఓకే. అంతే. సరే ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరన్నట్లే వీళ్ళు మార్వాడీస్ కూడా మన దేశం వాళ్ళు కాదు. పక్క దేశం అదే వేరే దేశం నుంచి వచ్చారు. అలాగే అన్ని స్టేట్స్‌లో ఇంతగా వాళ్ళు స్ప్రెడ్ అవ్వడానికి ఏదైనా ఒక పార్టీ అంటే మీరన్నట్లు ఇప్పుడు ఓట్స్ కోసం వాళ్ళకిలా సపోర్ట్ అలా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడేం జరుగుతుందంటే ముఖ్యంగా బీజేపీ పార్టీకి, హ్మ్. తర్వాత వాళ్ళ సంఘాలకి ఆర్ఎస్ఎస్ సంఘాలున్నాయి కదా! విశ్వ హ్మ్. హిందూ పరిషత్తు, ఏబీవీపీ, తర్వాత బజరంగ్ దళ్, రామ్ సేన, కృష్ణసేన ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! హ్మ్. వీళ్ళందరికీ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు మార్వాడీలు. ఏ ఫెస్టివల్ అన్నా చూడండి. అంటే ఇప్పుడు ఈ మార్వాడీస్‌కి బీజేపీ సపోర్ట్ ఉందంటారా మీరు? 100%. ఇప్పుడు బీజేపీ వాళ్ళ ద్వారానే క్యాప్చర్ చేయాలని చూస్తుంది తెలంగాణని. హ్మ్. హుహు. వాళ్ళ ద్వారానే, వాళ్ళ ఫండ్స్ ద్వారానే 3,000 ఓటుకు 3,000 ఇచ్చేసి పవర్ క్యాప్చర్ చేయాలని చూస్తుంది. దాన్ని మేము అడ్డుకుంటున్నాం. హ్మ్. గత 2.5, 3 సంవత్సరాలు బట్టి దేశమంతా తిరిగేసి 400 సీట్లు సంపాదిస్తామని విర్రవీగిన బీజేపీకి 240 సీట్లే వచ్చేటట్టు చూసాం హ్మ్. అన్ని ప్రాంతాలు తిరిగి. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 2 దాన్ని ఏమంటారు క్లచెస్ అంటారు చూడండి, హ్మ్. ఊతకర్రలు. 2 ఊతకర్రల మీద నడుస్తుంది. ఒక ఊతకర్ర ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, హ్మ్. ఇంకొక ఊతకర్ర బీహార్‌లో ఉన్నటువంటి నితీష్ కుమార్. హ్మ్. ఆ 2 ఊతకర్రలు ఎప్పుడు లాగుతాడో భయంతోటి కూడా ఉన్నారు. వాళ్ళకి అది పెట్టి, ఇది పెట్టి, పప్పు బెల్లం పెట్టేసేసి అట్లా మభ్యపెడుతున్నారు. హ్మ్. చంద్రబాబు తన కేసుల మీద భయం. నితీష్ కుమార్. ఎందుకంటే వీళ్ళంతా కూడా గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు వీళ్ళంతా అంత పవిత్రులు కాదు కదా! హ్మ్. ఎక్కడో ఒక చోట ఏదో పనులు చేసుంటారు కదా! ఉంటాయా? ఉండవా? ఉంటాయి. కాబట్టి అవి బయటికి తీసుకొస్తాడని వీళ్ళు భయపడుతున్నారు. హ్మ్. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఏమంటారు? అర్బన్ నక్సల్ అంటున్నారు. హ్మ్. డాక్టర్ గోపినాథ్ కూడా అర్బన్ నక్సలైటే. ఓకే. హ్మ్. వీళ్ళు ఎంతవరకు పోతారంటే గాంధీని నక్సలైట్ అంటారు. హ్మ్. గాంధీని చంపింది ఎవరు? గాంధీని చంపింది ఎవరు? హిందువుల మధ్య తగాదా పెడుతున్నారు వీళ్ళు అని మా మీద ఒక మమ్మల్ని బదనాం చేస్తున్నారు. హ్మ్. మరి గాంధీని చంపిన హిందువా? నాన్ హిందువా? ముస్లిమా చంపింది గాంధీ? గాడ్సే నాథురామ్ గాడ్సే. హ్మ్. ఎవరతను? పక్కా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. హ్మ్. సావర్కర్ ప్రోద్బలంతో గాంధీని చంపారు. జనవరి 30th, 1948. హ్మ్. ఓకేనా? సో మరి హిందువుల మధ్య తగాదా పెట్టింది ఎవరు?
ఆర్ఎస్ఎస్ వల్ల మేమా? ఉమ్. అసలు హిందూ పదానికి అర్థం తెలుసా? హిందూ ఎవరు ఉపయోగించారు మొట్టమొదట హిందూ అనే మాట? ఐడియా లేదు సార్. ఋగ్వేదంలో ఉందా? వీళ్ళందరూ స్టాండర్డ్ వేదాలు అన్నీ ఉన్నాయి యశ అంటాడు కదా ఒక శ్లోకం. ఉమ్, ఉమ్, మరి వేదాలు అన్నీ ఉంటే హిందూ పదం ఉందా? ఋగ్వేదంలో ఉందా? ఉమ్, యజుర్వేదంలో ఉందా? అధర్వణ వేదంలో ఉందా? సామవేదంలో ఉందా? దేంట్లో ఉంది? వేదాల్లో లేదు. ఉమ్, బ్రాహ్మణాల్లో ఉన్నదా? లేదు. అరణ్యకాల్లో ఉందా? లేదు. ఉపనిషత్తుల్లో ఉందా? లేదు. రామాయణంలో ఉందా? లేదు. భాగవతంలో ఉందా? లేదు. భగవద్గీతలో ఉందా? లేదు. మరి హిందూ పదం ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారు దీన్ని? ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు సార్, చెప్పండి సార్. చెప్పాలి నేను. ఉమ్. హిందూ అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించిన వాడు ముస్లిము. అవునా? 11th సెంచరీలో 11th సెంచరీ ఏడీలో ఆల్ బెరూని అనేటువంటి పర్షియన్ ఉమ్, సింధు నది గురించి మాట్లాడేటప్పుడు సింధు పలకదు వాళ్ళకి, ఎస్ అనేది పలకదు. ఉమ్, మన బెంగాలీస్కి వి ఎట్లయితే పలకదో వికి బదులు బి వాడతారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి ఎస్ పలకదు కాబట్టి హెస్ బదులు హెచ్ వాడారు. హిందూ ఉమ్, హిందూ నది అన్నారు దాన్ని. హిందూ నది అవతల ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు అన్నాడు 11th సెంచరీలో. ఉమ్, వీటిలో ఎక్కడా లేదు. అప్పటికి ఏ పుస్తకాల్లో ఎక్కలేదు. కానీ కామన్ ఎరా 1816లో భక్తి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ. ఉమ్, సంత్ రవిదాస్ది, కబీర్ దాస్ది ఇలాంటి ఉద్యమాలు చాలా జరిగినాయి త్రూఅవుట్ ఇండియా. జరిగిన తర్వాత వీళ్ళంతా దేవుణ్ణే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ అణిచివేయబడ్డ కులాల వాళ్ళు. ఉమ్, అరే దేవుడా నువ్వు ఏం చేస్తున్నావురా, మమ్మల్ని ఇంత అణిచివేస్తున్నారు, మమ్మల్ని దోచుకుంటున్నారు ఈ దొంగలంతా, నువ్వేం చేస్తున్నావు అని దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఉమ్, దానికి అయ్యో బ్రాహ్మణిజానికి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి రాజారాం మోహన్ రాయ్ అనేటువంటి ఒక సంస్కర్త, ఉమ్, నేను ఒప్పుకోను, మీరందరూ చదువుకొని ఉంటారు పుస్తకాల్లో, రాజారాం మోహన్ రాయ్ సంస్కర్త. ఉమ్, ఆయన దీన్ని ఇట్లా వదిలితే కష్టం, మా బ్యాక్గ్రౌండ్కి ఏదో కష్టం వచ్చేటట్టు ఉందని చెప్పేసి ఆయన హిందూ అనే పదం మొదలుపెట్టాడు. మళ్ళా ఉమ్, అప్పటి నుంచి హిందూ మతం అని వచ్చింది. వీళ్ళకి ఆ స్టోరీ కూడా తెలిసావు, చదివి వస్తే కదా, ఉమ్, వీళ్ళు దేడిదమాకు వెళ్ళింది. ఉమ్, వీళ్ళ హిస్టరీ తెలియదు, వరల్డ్ హిస్టరీ తెలియదు, ఇండియన్ హిస్టరీ తెలియదు, వీళ్ళ ప్రాంతం హిస్టరీ కూడా తెలియదు. ఉమ్. తెలియకుండానే హిందుత్వానికి సపోర్ట్ చేస్తాం అనుకుంటారు. బ్లైండ్గా మూర్ఖంగా హిందూయిజాన్ని కాపాడాలి, హిందువులు మనమంతా బిందువులు, అసలు ఈ హిందూ జాతి మా దేశం కొరకు ధర్మం కోసమే ఏడుస్తూ ఉంటారు. ఉమ్, బట్ యాక్చువల్గా దేశం కోసం ధర్మం కోసం చూసేటప్పుడు ఈ సోషల్ రియాలిటీ ఏమిటి ఇండియాలో? ఉమ్, ఇది క్యాస్ట్ సిస్టమ్ కదా ఇక్కడ ఇండియాలో, ఏ దేశంలో పెక్యులియర్ సోషల్ సిస్టమ్ కదా ఇది. ఉమ్, దీని గురించి మాట్లాడతారా? మాట్లాడరు. హిందువుల గురించి మాట్లాడరు, ముస్లింల గురించి మాట్లాడతారు, మళ్ళా కప్పవాదు. మరి నువ్వు ధర్మశాల గురించి ఎందుకు మాట్లాడవాలి ఇంతవరకు? యంగ్ గర్ల్స్ అనన్య భట్ అనే అమ్మాయి మెడికల్ స్టూడెంట్, ఉమ్, ఆమె మంజునాథ్ దేవాలయానికి, కర్ణాటకలో మంజునాథ్ దేవాలయానికి వెళితే అక్కడ ఆమెను గాబి చేసేసి రేప్ చేసి చంపేసి కూర్చేశారు. ఉమ్, మరి దాని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. మాట్లాడారు. మరి గాంధీని చంపిన గాడ్సే గురించి మాట్లాడుతున్నారు, మహాత్మా గాడ్సే అంటున్నారు కదా ఇప్పుడు. ఉమ్, గాంధీ మహాత్ముడు కాదట వీళ్ళకి. ఓకే పోనీ, గాడ్సే మహాత్ముడు ఎట్లయితున్నాడు? ఒక క్రిమినల్. ఉమ్, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయా రావా? ఓకే. మేము చాలా ప్లెయిన్గా శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ కోమట్లకు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటనేరా మీరు వెళ్ళిపోవాలని చెప్తున్నాం. ఉమ్.